మొన్నటి వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన టార్గెట్లు అయితే అలాగే ఉన్నాయి. వాళ్ళ తన పనితీరు మీద ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టులు తెప్పించుకుంటున్నాను అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు క్లాసులు తీసుకున్నారు, హెచ్చరించారు, చాలా అయిపోయింది. అయితే ఇప్పుడు ఆర్టీజీఎస్ పేరుతో అంటే ఒక రకంగా రియల్ టైమ్ గవర్నెన్స్కి సంబంధించి అధికారులు టార్గెట్ అవుతున్నారా? తాజాగా నిన్న ఆయన ఆ సమీక్ష సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా చాలా శాఖల పనితీరు గురించి మాట్లాడారు. అలాగే త్వరలో ఆయన జిల్లాల పర్యటనలు ఏదైతే చేయబోతున్నారో ఆ జిల్లా అధికారులకు సంబంధించి ఆ యంత్రాంగం పనితీరు మీద ప్రజల ముందే చెప్తాను అని చెప్పడం, సోషల్ మీడియాలో కూడా చాలా చురుగ్గా ఉండాలి. ఇక నుంచి ప్రతి శాఖ అధికారులు ప్రతిపక్షం లేదంటే ప్రత్యర్థులు చేసే వ్యాఖ్యల్ని ఇమీడియట్గా అధికారులే తిప్పుకొట్టాలి, అందులో విఫలం అవుతున్నారు. దీనికి సంబంధించి శిక్షణా తరగతులు కూడా ప్రారంభించబోతున్నాము అంటూ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవంగా అధికారులు మొదటి నుంచి టార్గెట్ అవుతున్నారా? అంటే ఏ ప్రభుత్వంలోనైనా ఇలాగే ఉంటుందా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కాస్తంత డిఫరెన్స్గా ఏదైనా ఉందా అన్నట్టు. ఎందుకంటే ఈ రియల్ టైమ్ గవర్నెన్స్కు సంబంధించి అది ప్రజలకి ఎంతవరకు మంచి చేస్తుంది, మేలు చేస్తుంది, సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి అనేది ఒకటి. అదే నేపథ్యంలో అధికార యంత్రాంగం వైఫల్యాలు ఎత్తి చూపించడానికే ఇది ఏమన్నా బాగా ఉపయోగపడుతుందా? ఎలా చూడాలి? జనాలకి పడికట్టు పదాలు కావాలి, ఊహాజనితమైనటువంటి హీరోయిజం కావాలి. ఒక హీరో తొడకొడితే బండి ఎగురుద్దా? ఒక హీరో ఒక కారు మీద ఇట్ట పడగానే 2 టైర్లు ఇట్ట లెగిసి ఎగురుతాయా? లేకపోతే ఇట్ట పొడవగానే తలకాయ లేచిపోతాయా? మన హీరో అట్లా చేస్తే మనలో ఉన్నటువంటి దానవుడు సంతృప్తి చెందుతాడు. ప్రతి మనిషిలో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మానవుడు ఉంటాడు, దానవుడు ఉంటాడు. ఆ దానవుడిని సంతృప్తి పరుస్తాడు, అందులో తృప్తి చెందుతాడు. అమ్మయ్యా, ఇది ఏంటంటే మనకు ఎవడి మీద కసి ఉంటుంది, పుట్టేయాలి, చంపేయాలని ఉంటుంది. వాడిని ఏం చేయలేం మనం. హీరో ఆ విలన్ని కొడతంటే మన శత్రువుని అందులో చూసుకుంటాం, హీరోలోకి మనం దూరతాం అనమాట, పరకాయ ప్రవేశం చేస్తాం. ఇలాంటి హీరోయిజమే చంద్రబాబు గారి స్టైల్. చంద్రబాబు గారిలో మనం దూరిపోయి అది ఏం తిట్టాడరా అసలు, అక్కడ ఏమైనా పరిష్కారం ఉంటుంది అంటే ఏముండదు. ఆర్టీజీఎస్ మీరు చెప్పిన రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే ఏంటండి? రాష్ట్రంలో ఎక్కడేం జరుగుతుందో నాకు ముందే తెలిసిపోతుంది. అదే కదా ఆయన ముఖ్యమంత్రిగా పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తుంది. ముఖ్యమంత్రిగా పుట్టినప్పటి నుంచి నేను అంటాను ఇప్పటిదాకా చెప్తుంది అదే కదా. ఏ రోడ్డు ప్రమాదం ఆగిందండి రియల్ టైమ్ గవర్నెన్స్ లో? మొన్న జరిగింది కదా ప్రమాదం జరిగిన రోజున ఏం చెప్పారు వాళ్ళు? 108 రాలేదు అని చెప్పారు, 100 ఫోన్ చేస్తే ఎత్తలేదన్నారు. మరి నీ రియల్ టైమ్ గవర్నెన్స్ లో అక్కడ ప్రమాదం జరగగానే పరిగెత్తే ఇన్ఫర్మేషన్ ఫీడ్బ్యాక్ ఉండాలి కదా. ఫోన్ చేసినా 10 సార్లు రాలేదని తెలుగుదేశం ఎమ్మెల్యేకే బాధితులు చెప్పారు కూర్చొని హాస్పిటల్. మరి ఎక్కడ పోయింది రియల్ టైం? రియల్ టైం గవర్నెన్స్ అంటే ఆరోగ్యశ్రీకి ఇప్పుడు ఆసుపత్రులు సమ్మె, నువ్వు ఎప్పుడు పరిష్కరించావు? రియల్ టైంలో పరిష్కరించాలి కదా. కోట్ల రూపాయల బకాయిలు, వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు ఇస్తే కదా రియల్ టైం గవర్నెన్స్. కాంట్రాక్ట్ డబ్బులు ఎప్పుడప్పుడు ఇస్తే కదా రియల్ టైం గవర్నెన్స్. ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పటికప్పుడు ఇస్తే కదా రియల్ టైం గవర్నెన్స్. సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు ఇస్తే కదా రియల్ టైం గవర్నెన్స్. అన్నదాత సుఖీభావ ఇస్తే కదా రియల్ టైం గవర్నెన్స్. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే కదా రియల్ టైం గవర్నెన్స్. ఇవ్వకుండా రియల్ టైం గవర్నెన్స్ అని ఆర్టీజీఎస్ అని పేరు చెప్తే అయిపోతుందా? ఎలా సాధ్యమవుతుంది నాకు తెలియక అడుగుతాను. అంటే మంచి జరిగితే మా నాయకులు కూడా కాదు, నాది. తప్పు జరిగితే అధికారులది, అంతకైతే మా నాయకుడు. నేను కరెక్ట్, నేను దైవాంశ సంభూతుని. నేను 25 ఏళ్ల తర్వాత చూస్తా. 25 ఏళ్ల తర్వాత చూసి ఈయన 25 ఏళ్ల ముందు అందరినీ ఒకళ్ళని కానమని 25 ఏళ్ల తర్వాత తూచి నేను అప్పుడు తప్పు చెప్పాను, ఇప్పుడు 10 మందిని కానండి అని చెప్తున్నా. అది మినిమం ముగ్గురు కనకుండా ఉంటే ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేయను అంటున్నారండి సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో. అదే అనేది రూల్ అంటే ఈ స్థితికి దిగజార్చాం మనం. ఇది రియల్ టైం గవర్నెన్స్ అనుకుంటా, ఇది విజన్ అనుకుంటా. అదే కదా. విజన్ అంటే ఏముండాలా నీకు? నువ్వు భవిష్యత్తులో రాబోయే సమస్యకి ముందు పరిష్కరించేవాడు విజన్.
జరిగేది నా పేరు చెప్పుకో, జరగంది ఎదుటోడి పేరు చెప్పు అనేది విజను. రియల్ టైం గవర్నెన్స్ కూడా అట్లాంటి విజనే. రైతు బజార్ ఎక్కడో ఎందుకండి, చంద్రబాబు గారు స్వహస్తాల మీద ప్రారంభించింది రైతు బజార్. ఒక్క రైతు బజార్లో రైతు అమ్ముతున్నాడు అని చెప్పానండి ఇన్ రియల్ టైం గవర్నెన్స్ లో. ఒక్క రైతు బజార్లో రైతు అమ్ముతున్నాడా? ఈయన రియల్ టైం గవర్నెన్స్ లో తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవాణి టిక్కెట్లు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండిట్లో ఉండమని చెప్తున్నారా భక్తులు? ఓన్లీ ఆన్లైన్లోనే ఉండాలని చెప్తున్నారా? లేదు. ఈయన రియల్ టైం గవర్నెన్స్ లో కరప్షన్ ఎక్కడన్నా ఆగిందా? నువ్వు వెళ్ళి ఒక ఇంటి కాగితం పర్మిషన్కి అప్లై చేసావు, వాడికి ఏం అవసరం అండి? కార్పొరేషన్ వాడికి అపార్ట్మెంట్ కట్టినప్పుడు లెక్క ఏదో దాంట్లో ఇవి చూసుకోవాలా, సెట్ బ్యాక్స్ ఇవన్నీ, దానికి టైం తీసుకో, నేను కాదను. 100 గజాలు ఇల్లు కట్టుకునేవాడికి ఏంది అవసరం దాంట్లో? నువ్వు సెట్ బ్యాక్ చెప్తావు, ఆటోమేటిక్గా అయిపోవాలి. వాడికి వాడి దగ్గర కూడా నువ్వు లంచం తీసుకుంటుంటే 4 అంతస్తులు ఇల్లు ఎవడన్నా కట్టుకున్నాడంటే ఎమ్మెల్యే గారి మనిషి ఓకే చేయాలా, తర్వాత మధ్యలో ఉన్నటువంటి లోకల్ రిపోర్టర్లు ఓకే చేయాలి, ఎవడి వాటా ఆడికి ఇవ్వాలి. ఏంది ఇది? ఇది రియల్ టైం గవర్నెన్సా? రియల్ టైం దోపిడీ. మరి ఇవన్నీ జరుగుతుంటే నేను అద్భుతంగా పరిపాలిస్తున్నాను అని ఒకప్పుడు ఓకే నిజం. ఈయనేంటంటే ఒక చోట స్ట్రక్ అయిపోయారు 2004కి ముందు. అప్పుడు మన ఈనాడు మన జ్యోతే ఉండేవి, మన టీవీ ఛానళ్ళే ఉండేవి, చప్పట్లు కొడతా ఉండే, అద్భుతం అని చెప్తా ఉండే, ప్రపంచానికి కూడా అదే చెప్తా ఉండే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాతీయ నాయకుడు అట్టించి వెళ్తున్నాడండి, షేక్ హ్యాండ్ ఇచ్చారు. మామూలుగా ఇది మనకు వార్త కాదు, వీళ్ళ రియల్ టైం గవర్నెన్స్ లో ఒక వార్త వచ్చేస్తుంది. చంద్రబాబుని అభినందించిన సోన్సో నాయకుడు, ఆయన వేరే పార్టీ వాడైనా సరే ఈయన కనబడగానే వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిన నాయకుడు. చంద్రబాబు అంటే అది, చంద్రబాబు అంటే ఇది అని రాస్తారు అక్కడ. క్యాజువల్ మనం ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళామనుకోండి, సెషన్స్ జరుగుతున్నప్పుడు అక్కడ ఎవరి నాయకుడు వెళ్తున్నప్పుడు ఎదురు వెళ్ళినప్పుడు నమస్తే అండి అన్నాం అనుకోండి, అంటే షేక్ హ్యాండ్ ఇస్తాడు అతను. వెంటనే మనం రాసుకోవాలి, ఇక సాయిని కలిసిన రాహుల్ గాంధీ, సాయిని కలిసిన ప్రియాంక గాంధీ అని ఇట్టుంటాయి వ్యవహారం. అట్లాగా రాస్తాం. అవి ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ తో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇవాళ నువ్వు ఆఫీస్కి వెళ్తే ఎక్కడ ఎందుకు, ఇదివరకు నేను ఇంటి పన్ను కానీ ఇవన్నీ మీకు తెలుసు, మన దీంట్లో ఆన్లైన్లోనే కొట్టేసేసి ఆ తర్వాత గూగుల్ పేలోకి వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోయేది సింపుల్ పేమెంట్. ఇప్పుడు నానా తిప్పలండి. నిన్న క్యూ లైన్లో నుంచి డబ్బులు కట్టాను నేను, క్యూ లైన్లో నుంచుని. అదేదో డ్రైనేజ్ ట్యాక్స్ అని నాకు తెలియదు. మామూలుగా ఆన్లైన్లో మనం ఇదివరకు ఏంటి నొక్కితే ఏమేమి బాకీ ఉన్నాయో, ఇంటి పన్ను, డ్రైనేజీ పన్ను, మంచినీళ్ళ పన్ను, ఇవన్నీ వచ్చేది లిస్టు. మొత్తం కలిపి ఇంత అనేవాళ్ళు, మనం కొట్టేసేవాళ్ళం దాంట్లో. మనం పన్ను కొట్టాలని ఎందుకు అనుకుంటాం? పన్ను ఎప్పటికప్పుడు కట్టేసేవాళ్ళం మనం, మనకు అవసరం కూడా లేదు అది. ఆ పన్ను గురించి మనం ఎందుకు ఆలోచిస్తాం? మనం ఏం కర్మ అది? నేను దాదాపుగా 7-8 ఏళ్ల తర్వాత వాళ్ళ క్యూ లైన్లో నుంచున్నాను నిన్న. ఎందుకంటే ఆన్లైన్లో వస్తుంది, నా బ్యాంకు లేదంటది అందులో. బ్యాంకులు దాని పేరేంటది, నెట్ బ్యాంకింగ్, యూపీఐలోకి పోదు. ఇదివరకు యూపీఐ ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళిపోయేది. యూపీఐ ట్రాన్సాక్షన్స్లో మనం గూగుల్ పేలో కానీ యూపీఐ ట్రాన్సాక్షన్లో కానీ మనం ఇది నోట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో ఆ నెంబరు నొక్కగానే, రిఫ్రెష్ నొక్కగానే మన ట్యాక్స్ ఎంత బకాయి ఉండేదో వచ్చేసేది. ఇప్పటికీ నా ఈ ఎల్ఐసి అయినా లేకపోతే బ్యాంక్ లోన్స్ అయినా ఏవైనా సరే ఆటోమేటిక్గా నాకు ముందు ఇది వచ్చేస్తుంది, నేను పే కొట్టేస్తాను అక్కడ, సింపుల్గా అయిపోయేది. ఇప్పుడు అదేదో గవర్నెన్స్ అన్నారు కదా, వాట్సాప్ గవర్నెన్స్, ఇంకోటి ఆ వాట్సాప్ గవర్నెన్స్ 100 సార్లు నొక్కుతా నేను. అదే అనేది మొత్తం చక్కగా ఉన్న వ్యవస్థ సర్వనాశనం చేసి ఏదో గొప్పగా చేస్తున్నాం అని చెబుతున్నాం. ఇదివరకు వాలంటీర్ తెచ్చిచ్చేవాడు సర్టిఫికెట్, ఇప్పుడు వాట్సాప్ లో ఏ సర్టిఫికెట్ రాదు, జావదు, అది రావట్లేదు. నానా తిప్పలు. మళ్ళీ మీ సేవా కేంద్రాలు, ఈ సేవా కేంద్రాల దగ్గరికి పోవాలి, అక్కడికి పోయినా చదువుతుంది వెంటనే. మొత్తం వ్యవస్థని చిన్నాభిన్నం చేసి మళ్ళీ ఎవడన్నా తయారు చేయగానే అవన్నీ మా ఆలోచన అని చెప్తారు అనమాట. ఇప్పుడు చక్కగా నోటి దగ్గరకు వచ్చిన ముద్ద అది వాలంటీర్ సిస్టమ్, సచివాలయ సిస్టమ్, దాన్ని మొత్తాన్ని కొలాప్స్ చేసి పడేసి
ఇప్పుడు ఏదో కొత్తగా చెప్తున్నారు అనమాట. అది సార్ ఒకటి ప్రత్యర్థులు చేసే మాటలకి లేదంటే ఇటువంటి వాటికి రాజకీయంగా వీళ్ళ కౌంటర్లు ఇచ్చుకుంటారు, ఓకే. నేను అన్న మాటల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సేవలు కూడా వినియోగించుకోవాలి, అధికార యంత్రాంగం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, ఎప్పటికప్పుడు తిప్పు కొట్టాలి అంటే అధికారులు కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు చేసే పనులు ఏమన్నా చేయాలా ఏంటి? ఏం లేదు. వాస్తవంగా ఏమవుతున్నదంటే ఇప్పుడు టీడీపీ మంత్రుల్ని ఎమ్మెల్యేలను నువ్వెందుకు మాట్లాడట్లేదు, దాని మీద అరువు దీని మీద అరువు అంటున్నారు. వాళ్ళు అరిసినా ఇప్పుడు పేపర్లోనేమో చంద్రబాబు గారి మాటలు, పవన్ కళ్యాణ్ గారి మాటలు, లోకేష్ గారి మాటలు, వీళ్ళందరూ ఏమేస్తారు, చిన్నదే వేస్తున్నారు. వీళ్ళని సోషల్ మీడియాలో చేయండి రాయి అంటే వీళ్ళ పార్టీ వాళ్ళు తప్పించి బయట వాడు చూడట్లేదు బేసిక్గా. కాబట్టి ఇప్పుడు ఆ నెపం పడిపోతుంది ప్రభుత్వం మీద. ఇదంతా నాయకుల మీద కాకుండా అధికారుల మీదకి తోయడం, మీరే ఫెయిల్యూర్ పర్సన్స్, మేము చాలా జెన్యూను. అసలు నేను అదేది రాస్తారు చూడండి మీరు, 48 గంటల పాటు బాబు గారు నవ్వుతానే విన్నారు, సీరియస్గానే చూశారు, వాళ్ళకి వణికిచ్చేశారు. ఆయన వణికించాడు సరే, జనానికి వణుకు రాకుండా ఎట్టా చూస్తాం మనం? ఆయన గొప్పవాడు సరే, ఆ గొప్పతనం మనకి ప్రయోజనం రావాలి కదా. ఆయనకి పేరు సరే, మనకి పని అవ్వాలి కదా ప్రాక్టికల్గా. ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఆఫీసుల దగ్గరికి తెచ్చాం, మళ్ళీ క్యూ లైన్ల దగ్గరికి తెచ్చాం, మళ్ళీ వ్యవస్థని పాత రోజులకి తీసుకెళ్ళాం. ఇది ఇప్పుడు ఇవాళ పెద్ద సమస్య అదవుతోంది. దీనికి కారణం మేం కాదు అధికారులు అని చెప్పడం. అధికారులు మందలు ఇచ్చేస్తే పని అయిపోతుంది అక్కడ, అంతే సింపుల్. ఇప్పుడు సింపుల్ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు దుర్గగుడిలో ఇదివరకు జగన్ ఉన్న టైంలో ఏదైనా దొంగతనం జరిగింది, లేకపోతే ఇంకో గుళ్ళో ఇంకోటి ఏదో ఇష్యూ జరిగింది, జగన్ ప్రభుత్వంలో దేవాలయాల్లో ఈ గోళాన్ని రాస్తారు. జగన్ క్రిస్టియన్ కాబట్టి నాశనం చేయడానికి అన్నట్టు రాస్తారు, ఇది ఉద్యోగుల తప్పుని రాస్తారు. ఇప్పుడు జరిగింది నిన్న విజయవాడ దుర్గగుడిలో 4వసారట బంగారాన్ని రోల్డ్ గోల్డ్ అని చెప్పి తీసుకెళ్లి కరగబెట్టి ఆ తర్వాత నొక్కేస్తారట ఆ పేరుతో, దొరికారంట. అట్లాగా ఓ 10 గ్రాములు ఏమో అట్లా చేస్తా ట్రస్ట్ బోర్డు వాళ్ళే పట్టుకున్నారట. బానే ఉంది. ఇప్పుడు దుర్గగుడి సిబ్బంది చేతివాటం గుడ్, ఆ రోజున అంతే కదా. ఎవడని ఎత్తుపోతే దొంగో దుర్గగుడి సిబ్బందో లేకపోతే ఇంకో గుడి సిబ్బందో. ఆ రోజున జగను దేవాదాయ శాఖ మంత్రి కలిసి తీసుకెళ్తున్నట్టు, ఇప్పుడేమో వీళ్ళు చేస్తున్నట్టు. రాసే వార్తను బట్టి ఆర్టీజీఎస్ అంటే రాసేటప్పుడు గ్యారంటీగా సొంత ఆలోచన లేకుండా రాయి, అది ఆర్టీజీఎస్ అంటే. దీని అన్నిటి మీద శిక్షణ తరగతులు ఇస్తారా రేపటి నుంచి అధికారులందరికీ? అధికారులకు ఎప్పుడు ఇస్తానే ఉంటారు పాప వాళ్ళు, ఇదివరకటి రోజుల్లో. కాకపోతే ఒకటే అధికారులకు అప్పటికెప్పటికి ఒకటే తేడా, అప్పుడు వేధించే వాళ్ళు తక్కువ, కాకపోతే లంచాలు కూడా తక్కువ. ఇప్పుడు వేధించే వాళ్ళు ఎక్కువ, లంచాలు కూడా ఎక్కువ. ఇప్పుడు తినటానికి ప్రాబ్లం లేదు కాబట్టి తిట్టించుకున్నా పర్లేదులే అనుకుంటున్నారు. అప్పుడు తిననివ్వలేదు వాలంటీరు సచివాలయ వ్యవస్థ వల్ల, కాబట్టి కోపం. 4 తిట్లు తిన్నా ఇప్పుడు 4 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇవాళ రకంగా చెప్పాలంటే ప్రజాప్రతినిధి అధికారి కొమ్మక్కై దోచుకుంటున్నారు ప్రజల్ని. మీరు ఏ కార్యాలయానికైనా పోనండి, సదరు ప్రజాప్రతినిధితో చెప్పించుకోవాలి ఖచ్చితంగా, అట్లయితేనే మీకు పని జరుగుతుంది. మీరు ఈ అమౌంట్ ఎంత కడతారో అందులో అయ్యగారికి వాటా వెళ్తుంది. ఇదివరకు అధికారులు తినేవాళ్ళు, ప్రజాప్రతినిధులు వాళ్ళకి కావాల్సిన పని చేయించుకునేవాళ్ళు. జగన్ ఉన్నప్పుడు ఎవరిని తినడీయలేదు, ఇప్పుడు ఇద్దరు కలిసి తింటున్నారు. అది కొత్త కాన్సెప్ట్. ఒకళ్ళు చేసే దోపిడీ ఇద్దరు చేస్తారు అంతే, దోపిడీ అయితే మామూలే. రైట్, చూద్దాం. మొత్తానికి ఆర్టీజీఎస్ అనేది నిజంగా ఒక మార్కు పాలనలా కొనసాగించాలి అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. రియల్ టైం గవర్నెన్స్ అనేది ఆయన అనుకున్నట్టు జరిగితే ఓకే, కాకపోతే మధ్యలో అధికారులు బలి చేయడం, అధికారులదే తప్పని చెప్పి పరిపాలన సక్రమంగా జరగకపోయినా తప్పించుకునే ప్రయత్నం జరుగుతుందా? నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే అలాగే అనిపిస్తుందా? ఇక భవిష్యత్తులో చూడాలి నిజంగా రియల్ టైం గవర్నెన్స్ ఎంతవరకు పరిపాలనకు సంబంధించి ఉపయోగపడుతుంది ప్రజలకు అనేది చూద్దాం.